టెక్ మధు అప్పుడెప్పుడో కనుమరుగైపోయిన ఈ పేరు మళ్లీ ఇప్పుడు నయీం కేసులో వినిపిస్తోంది. టెక్ మధు అలియాస్ అశోక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆలేరు కోర్టులో హాజరుపరిచారు. నక్సల్స్ కు ఆయుధాలు సరఫరా చేసిన ఈ మాజీ నక్సలైటే నయీం కు కూడా ఆయుధాలు అందించాడని సమాచారం. నయీం కేసులో తీగలాగుతున్న పోలీసులు రోజుకు కొత్త విషయాన్ని బయటకు లాగుతున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి ఒక్కో సమాచారం సేకరించి అరెస్టులు చేస్తున్నారు. నయీం కేసులో 16 నిందితుడిగా ఉన్న టెక్ మధు అలియాస్ అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఆలేరు కోర్టులో హాజరుపరిచారు. టెక్ మధు కూడా మాజీ నక్సలైటే. నయీం తన దందా కోసం అత్యాధునిక ఆయుధాలు వాడినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. నయీం స్థావరాల నుంచి స్టెన్ గన్లు, AK-47, తపంచాలు, జెల్టన్ స్టిక్స్ మధువేనని తెలుస్తోంది. నయీం దగ్గర దొరికిన ఆయుధాలన్నీ మధు అమ్మినవేనని సమాచారం. గతంలో నక్సల్స్ కు ఆయుధాలు సరఫరా చేసిన టెక్ మధు 2006లో పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఓ సెల్ ఫోన్ షాప్ పెట్టాడు. నయీం వాడిన సిమ్ కార్డులన్నీ మధు ఇచ్చినవేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఓ అమ్మాయిని కూడా నయీంకు అమ్మినట్లు మధు చెప్పినట్లు తెలుస్తోంది. టెక్ మధు డిప్లొమా స్టూడెంట్. టెక్నాలజీపై పట్టు ఎక్కువగా ఉండటంతో టెక్ మధుగానే ఫేమస్ అయ్యాడు. రాకెట్ లాంచర్లతో పాటు వైర్లెస్ సెట్లు, శాటిలైట్ ఫోన్లు వినియోగించడం మధుకు బాగా తెలుసు. మావోయిస్టులకు ఈమెయిల్స్ ఏర్పాటు చేయడంలోనూ మధు కీలక పాత్ర పోషించాడు. ఆయుధాలు తయారు చేయడంలోనూ మధు ఆరితేరాడు. విజయవాడలో రాకెట్ లాంచర్లు బయటపడిన కేసులో తీగలాగితే మద్రాసులో టెక్ మధు దొరికాడు. నక్సల్స్ కు రాకెట్ లాంచర్లు సరఫరా చేసిన మధు అందుకోసం దండకారణ్యంలోనే అప్పట్లో ఓ ఫ్యాక్టరీ పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత 2006లో పోలీసులకు చిక్కడంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. తాజాగా నయీం హత్యతో మరోసారి టెక్ మధు పేరు తెరపైకి వచ్చింది.